నమస్కారం ముఖేష్ గారు. నమస్తే అండి. ఉత్తరాంధ్ర విషయానికొస్తే ఎలా ఉండొచ్చండి? ఇప్పుడు యాక్చువల్‌గా ఉత్తరాంధ్ర మనకు సార్ శ్రీకాకుళం నుంచి విజయనగరం మనం చూసుకుంటే విశాఖపట్నం 15 నియోజకవర్గాలున్నాయి. విజయనగరంలో 9 నియోజకవర్గాలు, శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు చూస్తే. అయితే శ్రీకాకుళంకొచ్చేసరికి ఏందంటే ఎక్కడైతే ఒక ఆహ్, బీజేపీ హెచ్ఎల్ నుంచి పోటీ చేస్తుందో అదొకటి, పాలకొండ ఒకటి. ఈ రెండైతే 100% కొంచెం మైనస్ ఉన్నాయి. నరసన్నపేట కొంచెం బ్యాలెన్స్‌డ్ 50-50 ఉన్న మిగిలిన 7 నియోజకవర్గాలైతే టీడీపీ 100% గెలుస్తుంది అక్కడ. ఎక్కడ శ్రీకాకుళం. ఇక విజయనగరంకి వచ్చేసరికి ఏంటంటే బొబ్బిలి, శృంగవరపుకోట నుంచి కూడా మంచి మెజార్టీ లలిత గారు గెలుస్తుంది. అయితే ఈ బొత్స ఫ్యామిలీ పోటీ చేస్తున్న 4 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఎంపీ క్యాండిడేట్, మిగిలిన 3 అసెంబ్లీ. నెల్లిమర్ల కావచ్చు, గజపతి నగరం కావచ్చు, చీపురుపల్లి కావచ్చు. ఇక్కడ చూస్తే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారు, నో డౌట్ అందులో. గజపతి నగరంలో బాగా ఫైట్ ఇచ్చారు టీడీపీ నుంచి. అండ్ చీపురుపల్లిలో కూడా కళా వెంకట్రావు గారు గట్టి ఫైటే ఇచ్చారు, నో డౌట్ అక్కడ. కానీ కొంత స్వల్ప మెజార్టీతో ఏంటంటే బొత్స సత్యనారాయణ గెలుస్తున్నాడు. గజపతి నగరంలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తుంది. నెల్లిమర్లలో వచ్చేసరికి అక్కడ జనసేన అభ్యర్థి నిలబడ్డాడు అక్కడ, లేడీ. జనసేనకి అండ్ వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఉంది. బట్ అక్కడ కీన్ కంటెస్ట్ ఉంది. ఇప్పుడు నెల్లిమర్లో మేము 50-50 రేషియోలో ఇచ్చినాం. ఎందుకంటే అక్కడ ఒక 3% ఎర్రర్ ఉంది. ఈ 3% ఎర్రర్ గ్లాసుకు పడిందా, ఇటు పడిందా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. కాబట్టి అది మనం టైట్ ఫైట్లో ఇచ్చి ఇక్కడ చూస్తే బొబ్బిలి, శృంగవరపుకోట ఈ రెండు మాత్రం 100% టీడీపీ ఖాతాలో వేసి, ఈ గజపతి నగరం ఏదైతే ఫైట్ ఇచ్చారో అది కొంచెం కీన్ కంటెస్టెంట్ అక్కడ ఇచ్చి, మిగిలిన 6 నియోజకవర్గాలు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ విశాఖపట్నంలో బీజేపీ నుంచి నార్త్లో పోటీ చేస్తున్న రాజా గారు ఎవరైతే ఉన్నారో అక్కడ కొంచెం టైట్ ఫైట్ నడిచింది. అయినప్పటికీ స్వల్ప తేడాతోటి మళ్ళీ అక్కడ గెలిచే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. ఇక ఈస్ట్ వెస్ట్ సౌత్ క్లీన్ స్వీప్ 3 ఆడ గెలుచుకునే అవకాశాలు. అనకాపల్లి పార్లమెంట్ సీఎం రమేష్ కంటెస్ట్ చేసిన 7 నియోజకవర్గాల్లో కూడా మాడుగుల వచ్చి కొంచెం టైట్ ఫైట్, అది పోయే అవకాశాలు ఉన్నాయి, నో డౌట్ అందులో. అట్లా మాడుగుల, చోడవరం అండ్ వెస్ట్ ఇందాక చెప్పిన నార్త్ ఇది టైట్ ఫైట్లో ఉన్నారు. అండ్ వెస్ట్ కొంచెం స్వల్ప ఎడ్జ్ ఉన్న టీడీపీకి అనుకూలంగా ఉంది. అట్లా 4 నియోజకవర్గాలు తీసేస్తే మిగిలిన 10 నియోజకవర్గాల్లో మాత్రం 100% ఎవరు టీడీపీ ఖాతాలో ఉన్నాయి. ఇది ఉత్తరాంధ్ర మొత్తం. ఇక్కడ 15లో 10, ఆడ 9లో 2, 12 అండ్ అక్కడ 10లో 7, 12, 7, 19 అంటే 34 నియోజకవర్గాల్లో 19 నియోజకవర్గాలు వన్ సైడ్గా టీడీపీ గెలుచుకొని ఇంకొక 2 నియోజకవర్గాలు గ్రీన్ కంటెస్టెంట్లో ఉన్నాయి కాస్త మళ్ళీ ఇటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రకు వచ్చేసరికి 19 నుంచి 21 స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటండి? ఇంకా ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి ఏంటంటే సార్, మనకి ఈస్ట్ 19, వెస్ట్ 15, మొత్తం 34 నియోజకవర్గాలు మనకు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కూటమికి ప్రధాన బలం. అండ్ రేపు పొద్దున కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే వన్ ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ ఈస్ట్ వెస్ట్ కోస్తాలో కలుపుకుంటే. ఈస్ట్ వెస్ట్ 34లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కూటమి 26 స్థానాలు గెలుచుకుంటే వాళ్ళు అనుకున్న 120 స్థానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ అటు సైడ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కువ ఫోకస్ చేసింది ఈస్ట్ వెస్ట్లోనే. ఎందుకు? రాయలసీమ వాళ్ళకు స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. ఈస్ట్ వెస్ట్లో ఈ కూటమికి బలాన్ని తగ్గిస్తే 100% వీళ్ళ బలాన్ని ఇక్కడ తగ్గించినప్పుడు మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్న ఉద్దేశంతో అక్కడ సోషల్ ఇంజనీరింగ్ బాగా ఫాలో అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. సోషల్ అంటే క్యాస్ట్ ఈక్వేషన్ బేస్ చేసుకొని టికెట్ల కేటాయింపు చాలా జాగ్రత్త వహించారు. అయినప్పటికీ అటు కమ్మ, ఇటు కాపు అండ్ ఒక సైడ్ యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ కలగలుపుకొని ఈస్ట్ వెస్ట్లో మనకున్న 34 నియోజకవర్గాల్లోకి వచ్చేసరికి ఏంటంటే 26 నుంచి 28 సెగ్మెంట్లో వీళ్ళు గెలవబోతున్నారు కూటమి. మిగిలిన సెగ్మెంట్లు ఒక 4 సెగ్మెంట్లో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరు రంపచోడవరం కావచ్చు, రామచంద్రపురం కావచ్చు, దాని తర్వాత చూస్తే రాజోలి, సరే డౌట్ ఉంది, రాజోలు కావచ్చు, గన్నవరం. ఈ 4 నియోజకవర్గాలు ఏంటంటే కొంచెం గన్నవరం అంటే గన్నవరం. ఈ 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోకి వచ్చేసరికి ఏంటంటే టీడీపీ కూటమి అభ్యర్థులు 26 నుంచి 28 వీళ్ళు గెలుస్తున్నారు. 2 నియోజకవర్గాలు, ఇది అనపర్తి నల్లమిల్లి గారిది కావచ్చు, ఇంకోటి రాజానగరం కావచ్చు, ఈ కొంచెం టైట్ సిచ్యువేషన్లో నడిచినాయి. పోలవరం
టైట్ సిచ్యువేషన్ నడిచినాయి కాబట్టి మిగిలిన అన్నిట్లో 26 స్థానాలు అయితే 100% టీడీపీ కైవసం. 2 స్థానాలు టైట్లో ఉన్నాయి, పోలవరం కానీ ఇక్కడ రాజోలు కానీ టైట్లో ఉన్న ఇటు పడితే 100% ఏంటంటే 28 అవుతాయి. మిగిలిన 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం. ఓకే. ఓవరాల్గా అయితే అక్కడ 34 నియోజకవర్గాల్లో 26 స్థానాల్లో కూటమి అభ్యర్థులకు అనుకూలం, 8 స్థానాల్లో వాళ్ళకు అనుకూలం. ఓకే. ఇప్పుడు మీరు పి గన్నవరం అన్నారు కదండి, మరి గన్నవరం ఉంది, అటు జనసేనకి ఇవ్వకుండా మరి ఈయనకే తనకే ఇచ్చినట్టయితే మహాసేన రాజేష్ గెలుచుకునేవాడు కదా. అంటే అక్కడ ఈక్వేషన్స్ ఏంటంటే మహాసేన రాజేష్కి ఇచ్చినట్లయితే గెలిచేవాడని మీరు అంటారు, కానీ అక్కడ ఈక్వేషన్స్ వేరు ఉన్నాయి. గతంలో మహాసేన రాజేష్ అక్కడ ఉన్న ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఏదో డిస్టర్బెన్స్ జరిగింది అనే ఉద్దేశంతో అక్కడ కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్ అనేది దెబ్బతిని బాగా ఫైట్ తెలుసు కదా మీకు, చాలా సోషల్ మరి అప్పుడు గెలవాలి కదా, మరి అంత ఫైట్ చేసినప్పుడు ఆ సీట్ గెలవాలి కదా. గెలవాలి, కానీ అక్కడ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ గా ఉండి కొంచెం అభ్యర్థి విషయంలోనే మార్పులు బాగా. క్యాండిడేట్ అకామిడేషన్ లో టీడీపీ 2 సార్లు ఫెయిల్ అయింది కూటమి. ఇకపోతే అనపర్తి ఉందండి, అనపర్తి అసలు కన్ఫర్మ్డ్ గా అసలు అంత గొడవ జరిగింది దానికి సంబంధించి. తర్వాత బీజేపీలోకి ఆయన వెళ్ళిపోయి తీసుకున్నారు. ఇప్పుడు అది కూడా డౌట్ ఎందుకు వచ్చిందంటే రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా మంచోడు, అట్ ద సేమ్ టైం అటున్న ఎమ్మెల్యే కూడా గ్రౌండ్ లో చాలా మంచి పేరే ఉంది. ఓకే. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే బీజేపీ టీడీపీ కాదు, ఇక్కడ రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో అతని మీద ఒక అసంతృప్తి ఉండింది. ఆ నియోజకవర్గం అతను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు ఒక 4 మనుషుల్ని ఏర్పాటు చేసుకొని రూలింగ్ చేసేవాడంట. ఇది షాడో ఎమ్మెల్యేస్ లాగా. అది కొంత వర్గాల్లో అది నచ్చలే. ఆ నచ్చకపోవడం అనేది ఎప్పుడైతే ఈయనకు టికెట్ ఇచ్చారో కొంత దాన్ని వెనక్కి లాగింది ఆ ఈక్వేషన్. అది లోకల్ గా ఉన్న సిచ్యువేషన్. అయితే దానివల్ల ఏమైందంటే రామకృష్ణారెడ్డి కొంత ఓట్ అనేది సైడ్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ రిమైనింగ్ కూటమి ఎఫెక్ట్ కానీ వ్యతిరేక పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ కానీ ఇవన్నీ రామకృష్ణారెడ్డికి అనుకూలంగా ఉన్నాయి, నో డౌట్. అట్లా సో ఇదే కారణాలు మెయిన్. అండ్ 4 మండలాల్లో అక్కడ 2 మండలాలు మాత్రమే రామకృష్ణారెడ్డికి బాగా స్ట్రాంగ్ ఉంటాయి. మిగిలిన 2 మండలాల్లో ఇందా చెప్పిన 4 షాడో ఎమ్మెల్యేల వల్ల ఎఫెక్ట్ అయిన బాధితుల సంఖ్య ఎక్కువ ఉంది. దానివల్ల కొంచెం ఎన్నిక ఆలోచన వేయాల్సి వస్తుంది.